హాయ్ అండి. మనం ఈరోజైతే ఇలా తులసి మాలను చిన్న తెల్ల గన్నేరు పువ్వులతో ఇలా మాల కుట్టుకుందామండి కృష్ణుడికి. ముందుగా నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. దానికి 2 లేయర్స్గా దారాన్ని చుట్టి ముడి వేశాను అనమాట. చూడండి ఇలా ఆ రెండిటి మధ్యలో నుంచి ఈ తులసి ఆకులను ఆ పువ్వులను ఉపయోగించి ఇలా నాట్ వేసుకుంటూ రావాలండి. ఆ 2 దారాల మధ్యలో ఇలా చూడండి, క్లియర్గా చెప్తున్నాను. అందులో పెట్టేసి ఇలా దగ్గరికి రానిచ్చి పైనుంచి ముడి వేయాలన్నమాట. మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇలానే నాటు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇక్కడ తులసి ఆకులను ఒక 3-4 పెటల్స్ లాగా తీసుకున్నా. దానికి తర్వాత వైట్ ఫ్లవర్స్ని పెడతానమాట. ఎందుకంటే గ్రీన్ అండ్ వైట్ బాగా కనిపిస్తుంది కదా కాంబినేషన్. సో కృష్ణునికి తులసి దళాలంటే ఇష్టం కదండి. సో అందుకోసం నేను ఇలా కుడుతూ ఉంటానన్నమాట. సో ఈ బ్లాగ్లో షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి షార్ట్స్, ఫ్లవర్స్ని ఎలా కుట్టుకోవాలని. చామంతి పువ్వులు, గులాబీలు, తులసిమాల, కనకంబరాలు, మల్లెలు అన్నీ ఉన్నాయి చూడండి. ఒకసారి షార్ట్స్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు గన్నేరు పువ్వులను కూడా ఇలా ఒక 4-5 లేయర్స్ అట్లా వచ్చేంత వరకు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. పటాలకు, విగ్రహాలకు మనము దండ వేసినప్పుడు ఇదే మెథడ్లోనే ఏ ఫ్లవర్తోనైనా ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. చాలా బాగుంటాయి. మనము శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులు వేస్తాం కదండి, వాటిని కూడా ఇలా రోల్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఐ విల్ షేర్ డెఫినెట్లీ. సో చివరిగా లాస్ట్ మనకి ఎంతవరకు ఎండ్ అయి ఉందో అక్కడ ఒక 3-4 నాట్స్ వేసేసి కట్ చేసుకోవడమే. ఇంకా మనకేం పువ్వులు కూడా దండ కూడా రాలిపోతుందనే సమస్య కూడా ఉండదండి. చాలా ఈజీ ప్రాసెస్. చిన్నపిల్లలు కూడా కుట్టగలుగుతారు ఈ దండను. చూడండి నేను లాస్ట్ ఒక 3-4 నాట్స్ వేసేసాను. అక్కడ కట్ చేయాలన్నమాట. ఇక్కడ చివరిగా మనకి ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని నాట్ వేసేసి కట్ చేసుకుంటే మనకు తులసి మాల అనేది తయారవుతుంది. విగ్రహాలకు వేసినప్పుడు చాలా అందంగా ఉంటుందండి. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఎంత బాగుంటుందంటే విగ్రహాలు అంత అందంగా కనిపిస్తాయి అన్నమాట ఇలా దండలు కుట్టుకొని వేయడం వల్ల. చూడండి ఇలా నేను మా ఇంట్లో ఉన్న కృష్ణుని విగ్రహానికి సరిపడినంత పొడవు కుట్టానమాట. మీ ఇష్టం, మీ పటాలు ఎంత పొడవు ఉన్నాయో ఎంత ఉందో దాని సైజుని బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది తులసి మాల అనమాట. ఇది ఒక మెథడు. చూడండి ఫైనల్గా కృష్ణయ్యకు మనం అలంకరించిన తర్వాత ఎలా ఉన్నాడో చూడండి. చాలా అందంగా గుంపుగా వస్తుందన్నమాట మాల కుట్టినప్పుడు ఈ మెథడ్లో. సో అలాగే ఇది కార్తీక మాసం కదండి. నెక్స్ట్ రుద్రాక్ష పూలతో కూడా దండలను తయారు చేసుకుందాము బీడ్స్ను ఉపయోగించి. ఇవి ఎండిపోవడానికి కూడా చాలా టైం పడుతుంది కదా. సో అందుకోసం నేను ఇలా పర్మనెంట్గా కుడుతున్నాను అనమాట. తర్వాత మనం బీడ్స్ వాడుకోవచ్చు. అవే పువ్వులను అలా ఎండబెట్టేసామంటే నెక్స్ట్ ఇయర్ ప్లాంట్స్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది మాది ఒక టబ్బులో వేసిన ప్లాంటు. ఈ ప్లాంట్కి మినిమం 1/2 కేజీ నుంచి కేజీ పువ్వులు పూస్తాయన్నమాట. నేను ఈ దండలన్నీ ఈ చెట్టుకు కాసిన పువ్వులతోనే కుడుతున్నాను. ఇప్పుడు మనము ఈ రుద్రాక్ష పువ్వులను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. రుద్రాక్ష పువ్వులు అంటే శివునికి చాలా ఇష్టం కదండి. ఈ కార్తీక మాసంలో పూస్తాయన్నమాట, ఈ చలికాలంలోనే. సో నేను మా ఇంట్లో అయితే కంపల్సరీ ప్రతి ఇయర్ చాలా ఫ్లవర్స్ కాస్తాయన్నమాట. సో ఈసారి డిఫరెంట్గా మాల కుడదామని చెప్పి వ్యూవర్స్ కోసం, యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం షేర్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో. ఇలా రుద్రాక్ష పువ్వులకు కాడలను తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం కుట్టుకునే దండ మనకు న్యాచురల్ దండలాగా ప్లస్ ఆర్టిఫిషియల్ లాగా బాగా కనిపించాలంటే అవన్నీ తీసేయాలి బాల్స్ లాగా. ఇవి ముత్యాల లాంటి వైట్ బాల్స్ అన్నమాట. వాటి మధ్యలో పెట్టి కుడతాము. సో మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని, సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక నీడిల్ తీసుకొని మంచి దారాన్ని ఎక్కించుకొని ఇలా పువ్వును కుచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే జాగ్రత్తగా కుచ్చుకోండి, లేదంటే చూడండి పక్కకు వచ్చేసింది. సో అలా కాకుండా కరెక్ట్గా కుట్టుకోవాలంటే బుడిపెకా నుంచి కరెక్ట్గా కూర్చోండి సూదిని. తర్వాత ఇలా ఒక ముత్యాన్ని కూడా తీసుకున్నాను అనమాట. ఒకటి రుద్రాక్ష పువ్వు, ఒకటి ముత్యము, ఇట్లా ఆల్టర్నేటివ్గా
కుట్టుకుంటూ వెళ్ళాలి. దీంట్లోనే చాలా మెథడ్ మనకు నచ్చినట్టు మన క్రియేటివిటీని జోడించి ఇంకా డిఫరెంట్గా కుట్టుకోవచ్చు. నేనైతే ఒక మోడలు ఇలా ఒక రుద్రాక్ష పువ్వు, ఒక వైట్ బీడ్ పెట్టి దండనైతే కుడుతున్నాను. చూడండి ఇలా అన్నమాట. చిన్న చిన్న ఆకులు ఉంటే కూడా అక్కడక్కడ చాలా ముద్దుగా ఉంటుందండి. ఎందుకంటే ఈ మెథడ్లో కుట్టడం వల్ల మనకు ఫ్లవర్ వేస్ట్ కాదు, బీడ్స్ వేస్ట్ కాదనమాట. ఇవి వెండిపోయిన తర్వాత కూడా అదే దండను అలానే ఒక మేకుకు పెట్టేసామంటే అవి నెక్స్ట్ ఇయర్ మనకు ప్లాంటేషన్కి ఉపయోగపడతాయండి ఈ పువ్వులు. సో ఈ పువ్వులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే చాలా పాతకాలం నాటి పువ్వు అన్నమాట రుద్రాక్ష పువ్వు అనేది. అందులో పరమశివునికి చాలా ఇష్టమైనది తుమ్మి పూలు, మెత్త పూల లాగానే ఇవి కూడా రుద్రాక్ష పూలు అనేవి చాలా ఇష్టం అనమాట శివునికి. సో మనకైతే ఒక దండ ఇలా కంప్లీట్ చేశాను. ఒక రుద్రాక్ష పువ్వు, ఒక పూసను ఉపయోగించి. సో ఇది ఒక మాల. సెకండ్ టైప్ కూడా 2 బీడ్స్, ఒక గోల్డ్ బీడ్ పెట్టి తయారు చేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, చూడ్డానికి ఎంత బాగుంది దండ. పటాలకు వేసుకోవచ్చు, విగ్రహాలకు వేయచ్చు, చాలా బాగుంటుందండి. కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఒక రుద్రాక్షను పెట్టేసి ఒక 3 బీడ్స్ని పెట్టేసి ఇక్కడ నాటేస్తున్నాను అనమాట. కింద కొంచెం వేలాడినట్టుంటే బాగుంటుంది కదా, సో అందుకోసం అక్కడ నాట్ వేసేసి కట్ చేసుకుందాం. వేసినా చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఇదైతే ఒక మోడల్ కుట్టేశాను. సో సెకండ్ మెథడ్ అయితే 2 వైట్ బీడ్స్, 1 గోల్డ్ బీడ్ పెట్టాను అనమాట. చూడండి, నేను చూపించలేదు, క్లిప్ మిస్ అయింది. సో ఈ దండలకు 2 బీడ్స్ పెట్టి ఒకటి గోల్డ్ బీడ్ పెట్టాను. అది కూడా చాలా లుక్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకు విత్తనానికి పనికి వస్తుంది, మాల వేయచ్చు, ప్లస్ అలానే జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మన బీడ్స్ మనకేం వేస్ట్ కావన్నమాట. ఇలా ఎన్ని దండలు కావాలంటే అన్ని దండలు చిన్న సైజు కుట్టి పక్కన పెట్టుకోవడమే. అలాగే ఇది కార్తీక మాసమే కదండి. సో కార్తీక మాసంలో దీపారాధన అలంకరణ చేసుకుంటాం కదా. సో వాటన్నింటికి నేను మందారం పువ్వులు తీసుకున్నా. ఫస్ట్ మన గార్డెన్లో ఉన్న వాటితోనే డెకోర్ చేద్దామని చెప్పి ఇలా పువ్వులను రౌండ్గా అలంకరించి డిఫరెంట్గా, సరే కొద్దిమందికి నచ్చకపోవచ్చు, నేనైతే ట్రై చేస్తున్నా. జస్ట్ మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదండి, చిన్న ఇడ్లీలు చిన్నపిల్లల కోసం. ఆ ఇడ్లీ పాత్రను తీసుకొని ఆ ఇడ్లీ పాత్రకి గంధము, కుంకుమ ఇలా అలంకరించి బుడ్డొత్తులు అంటాం కదండి, ఆ ఒత్తులను పెట్టేసి ఆయిల్ పెట్టానన్నమాట. చుట్టూ గంట పువ్వులు అంటారు కదా, చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి డెకరేట్ చేసుకోవడానికి పువ్వులు. సో నేను ఎల్లో కలరు శుభసూచకం కాబట్టి చుట్టూ గ్రీన్ అండ్ ఎల్లో పెట్టి ఇలా అలంకరించాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సరే కొద్దిమందికి నచ్చకపోతే సారీ అండి. సో ఇలా ఇడ్లీ పాత్రలో ఇలా డెకోర్ చేసి అక్కడక్కడ మనం కార్తీక మాసంలో తులసి కోట దగ్గర మనకు ప్లేస్ ఉంది అంటే చుట్టూ డెకోర్ చేసి తలుపు దగ్గర ఇలా పెట్టుకోవచ్చు. ఒకే దాంట్లో 5 దీపాలు వస్తాయి కదా, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. మనకు నచ్చిన ఫ్లవర్స్తో డెకోర్ చేసుకోవచ్చు, గులాబీలతో, మల్లెలతో ఇలా. ఈరోజైతే నేను ఇలా క్రియేటివిటీగా ఇలా ఇడ్లీ పాత్రలో చేశానన్నమాట. మన క్రియేటివిటీ ఆడవాళ్ళకు అంతే ఉండదు కదండి. సో మా పాప కూడా ఇలా పట్టుకొని పట్టుకుంటానని చెప్పి పట్టుకుందనమాట. మనకైతే భయం వేస్తుంది, కానీ పిల్లలకు ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఇలా అవన్నీ ప్రిపేర్ చేశాను ఈ దీపాలను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ నింపుడు కాకరకాయ చేద్దామని చెప్పి ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కర్రీ చేసి చల్లారబెట్టాను. అలాగే ఈ కాకరకాయలను కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి ఉడికించుకోవాలన్నమాట. గింజలన్నీ తీసేసి మనం చేసుకున్న కర్రీని, ఆనియన్ కర్రీని ఇందులో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి. ఆయిల్ వేసేసుకొని ఒక 3-4 స్పూన్స్ ఇందులో ఈ కాకరకాయలన్నింటినీ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఆ కర్రీ కూడా బయటికి ఏం రాదండి. ఒకవేళ భయం ఉంటే వస్తుంది అనుకుంటే కొంచెం దారాన్ని చుట్టుకోవచ్చు. నాకు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలానే చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఫుల్ రెసిపీ కూడా ఒక వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను నేను. సో ఇలా అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయింది చూడండి. తీపు, పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఎందుకంటే మనం అంతా తీసేసాం కదా, చేదు అనేదే ఉండదు. సో ఇక్కడ మా చెట్టుకు
మందారం పువ్వులు చాలా పూసాయన్నమాట. సో అందుకోసం నేను ఈరోజు మా తలకు పెట్టుకునే ఆయిల్ మంచి కల్తీ లేని కొబ్బరి నూనెని తెచ్చుకొని ఆయుర్వేదిక్ షాప్స్లలో ఈ మందారం పువ్వులు, మెంతులు, కరివేపాకు వేసి ఆయిల్ను ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. ఎందుకంటే మన జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది, ఉన్నకాడికి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇలా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈరోజు మందారం పువ్వులను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నాను అనమాట. ప్యూర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె 1/2 kg 100 రూపీస్. సో ఇలా ఒక మందపాటి పాత్రలో కొబ్బరి నూనెను తీసుకొని ఇందులో మనము ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేసుకోవాలన్నమాట. నేనైతే ప్రతిసారి మందారం పువ్వులు, కరివేపాకు, అలాగే మెంతులు ఈ మూడింటిని యాడ్ చేసుకొని బాగా ఉడికిస్తాను అనమాట. ఇలా మొత్తంగా ఫ్రై అయిపోవాలి చూడండి. ఇలా ఇది బాగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక సీసాలో భద్రపరుచుకున్నామంటే మనకు మినిమం 3 months వస్తుంది, 4 months ఇద్దరికి. అలాగే ఈవినింగ్ టైంలో ఇలా మన కార్తీక మాసం కదండి, పైన చందమామ ఎలా ఉన్నాడో చూడండి. అలాగే లైటింగ్స్తో అలంకరించుకుంటే చెట్ల మధ్యలో ఆనందమే వేరు కదండి. చాలా బాగా అనిపిస్తుంది కన్నులకు కనువిందుగా. సో అందరికీ కార్తీక మాసంలో ఇలా డెకోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.